హృదయంతో ఆత్మతో ప్రేమించాలి. అయితే మరి ఈ సంవత్సరం అంతా మన యొక్క ప్రభువుని మన కోసం తన రక్తాన్ని కార్చి సిలువలో మరణించిన మన యొక్క ప్రభుని మనము నిజంగానే మన పూర్ణ హృదయంతో ప్రేమించామా, ప్రేమిస్తున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రెండో ఒక ఆజ్ఞ ప్రధానమైనది ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలాసార్లు మనం నిన్ను వలె నీ పొరుగు వారిని గురించి మనం ప్రేమించాలి అనుకుంటాం, కానీ చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఈ ప్రధానమైనవి ఈ రెండు ఆజ్ఞలే. చాలాసార్లు ఈ రెండు ఆజ్ఞలనే మనం చాలాసార్లు తప్పిపోతూ వచ్చాం. సో కాబట్టి ఏంటి మన యొక్క అతిక్రమములు, మన యొక్క పాపములు అంటే, మొదటిగా మన యొక్క ప్రభువుని మన పూర్ణ హృదయంతో మనము ప్రేమించలేక అనేకమైన సందర్భాలు, అనేకమైన విషయాల్లో మన ప్రభువుని ప్రేమించడంలో మనము వెనకబడుతూ వచ్చాం. మనం ప్రేమిస్తున్నామని అనుకుంటూ ఉంటాం, కానీ ప్రేమ అనేది ఎప్పుడు కూడా క్రియాపూర్వకమైనది. దేవుని యొక్క ప్రేమ కూడా అది మాటలతోనే కాదు, అది క్రియాపూర్వకమైనది. రోమీయులకు రాసిన పత్రిక 5:8 మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు తీతుకు రాసిన పత్రిక 3:5 దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా అదట ఆయన యొక్క ప్రేమ మన కొరకు ప్రత్యక్షమైంది. ఎలాగా అంటే, ఆయన మన కోసము మరణిస్తా. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ప్రేమని చాలాసార్లు మన యొక్క పాటల్లో కనపరుస్తూ ఉంటాం. ప్రభా నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటాం. క్రియారూపంగా మనం వెళ్ళేసరికి చాలాసార్లు మనం వెనకబడిన వారుగా ఉంటాం. దాన్ని మనం ఒప్పుకొని వారుగా ఉండాలని దేవుడు ఉంటాం. ఇందాక అంకుల్ పరిచయం చేసినట్టుగా నేను హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తా ఉన్నాను. చూస్తూ ఉంటే పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు. కొంతమంది కిడ్నీ పేషెంట్లు ఉంటారు. వారికి కిడ్నీని కొన్నిసార్లు మార్చాల్సి వస్తుంది. ఎవరిస్తారు కిడ్నీ అన్నప్పుడు? ఎవరు రాదు దగ్గరికి. అలా ఒక పేషెంట్ ఉన్నాడు, చిన్న బాబు, 13 సంవత్సరాలు. అతనికి కిడ్నీ పాడైపోయింది. ఎవరు కూడా అతనికి కిడ్నీ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ అమ్మగారు ఏమంటారు? మా బాబు అంటే చాలా ఇష్టం, మా బాబుని బతికించిందంట. అదే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మరి నీ కిడ్నీ ఇస్తామంటే నేను ఇవ్వనంట. వాళ్ళ నాన్నగారు మా బాబు అంటే మాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి పెంచుకున్నాము బాగా, మరి మీకు కిడ్నీ ఇస్తామంటే నేను ఇవ్వనంట. కాబట్టి ప్రేమ అనేది క్రియా రూపకమైంది. చాలాసార్లు మనము మాటల ద్వారా, పాటల ద్వారా ప్రభువుని మనము ప్రేమించి ఉండవచ్చు. చాలాసార్లు క్రియలలో మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన మనం ప్రేమించకపోయి ఉండొచ్చు. వాటిని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టేవారుగా ఉండాలి. రెండోది ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటాము. చాలాసార్లు కొంతమంది ప్రభువుని బాగా ప్రేమిస్తారు, ఎందుకంటే ప్రభు ఆశీర్వదిస్తాడు కాబట్టి. పొరుగు వారితో సంబంధం, పొరుగు వారితో మనకి ఏంటి లాభం? ఏమి లేనప్పుడు వాడిని మనం సరిగ్గా ప్రేమించు. అందరికీ యాకోబు రాసిన పత్రికలో కూడా రాస్తా ఉన్నాడు, మీరు పేదవారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు, ధనికుల్ని బాగా ప్రేమిస్తా ఉన్నారు అంటాం. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది అది మన యొక్క అవసరం కాదు, అది దేవుడిచ్చిన ఆజ్ఞ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మన పొరుగు వారిని మనం మర్చిపోతా వచ్చాం? మన యొక్క కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమ చూపించకుండా ఉంటా ఉన్నాం. వాళ్ళకి బాగాలేనప్పుడు మనం ఎన్నిసార్లు వాళ్ళని చూస్తూ వచ్చాం, దర్శిస్తూ వచ్చాం. వారి కనుక ప్రార్థన చేయటం కూడా ప్రేమించటమే. ప్రార్థన కూడా ప్రేమించటంలోనే భాగం. చాలాసార్లు మన ఫోన్లో, మన యొక్క సంఘంలో
లేకపోతే బయట ఎన్నో ప్రార్థన వినపాలు వస్తూ ఉంటాయి. మనం దాన్ని చూసి దాన్ని పక్కకి నెట్టేసేవారుగా ఉంటాం. నేను కూడా చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఆజ్ఞ. చాలాసార్లు ప్రార్థించటంలో మనం చాలాసార్లు వెనకబడిపోతూ వచ్చాం. కాబట్టి మన యొక్క అతిక్రమములను, పాపములను ఈ సంవత్సరం అంతటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ రావాలి. 7వ అధ్యాయం 17వ వచనం. కావున ఆ 18 కూడా నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. కలగటలేదు. సో ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాల్సింది ఇంకా ఏంటి అంటే మన యొక్క బలహీనత. నా శరీరమందు మంచిది ఏది నివసింపదని మనం ఎరగాలి. చాలాసార్లు మనం ఎక్కువ బైబిల్ చదువుకోవడం వల్ల, అది ఎక్కువ ప్రార్థన చేసుకోవడం వల్ల మనం చాలా ఆత్మీయంగా అయిపోయామని చాలాసార్లు మనం మన గురించి అనుకుంటా ఉంటాం. ఒక వారం బైబిల్ చదవకపోతే మనం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. మన ఇంట్లో వాళ్ళు మనం విసిగించినప్పుడు మనం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. నేను చూస్తూ ఉంటాను, చాలా మంది పొద్దున్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటారు, ఆఫీస్కి బయలుదేరుతారు. కారులో వెళ్తా ఉన్నప్పుడు ఎవడో కూడా అడ్డొస్తా ఉంటాడు, కారులో వెళ్తా ఉంటాడు, గాడిలాగా ఉన్నాం, కళ్ళు కనపడట్లేదు, వాళ్ళు తిట్టుకుంటూనే వాళ్ళ ఆఫీస్కి బయలుదేరుతారు అన్నమాట. ఎందుకు అంటే చెప్తా ఉన్నాడు, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదు అంటా ఉన్నాడు. పౌలు యథార్థంగా ఒప్పుకుంటా ఉన్నాడు, నేను పాపులలో ప్రధానుడను అంటా ఉన్నాడు. అది యథార్థమైన ఒప్పుకోలు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటని మనకి రాపిస్తవచ్చు. యథార్థమైన ఒప్పుకోలు, ప్రభువా నా శరీరం ముందు మంచిది లేదు ప్రభువా, నాకేదైతే ఉందో ఆ మంచితనము, లేదా నేను ఎవరికైతే మేలు చేశానో అది కేవలము నువ్వు ఇచ్చిందే, నీ ద్వారా కలిగిందే, నువ్వు నన్ను బలపరిస్తేనే నేను చేస్తూ వచ్చాను అని మనము అలాగే అసలు పాపాన్ని ఎందుకు ఒప్పుకోవాలి అని చూసినప్పుడు, పాపం వల్ల కలిగే నష్టాలు ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, మొట్టమొదటిగా కలిగిన నష్టం యెషయా గ్రంథం 59:2 ఈ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అంటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాపములను దేవుని యొక్క ముఖాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం దూరం చేసేదిగా ఉంటాం. ఇదొక్క ఆయన యొక్క గుణాతిశయములు ఆయన్ని అన్నిటికి మిగతా వాళ్ళందరితో వేరుపరుస్తా ఉంది. ఏంటి అంటే పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేని వాడు. చాలాసార్లు క్రైస్తవులుగా పాపం చేయకపోవచ్చేమో కానీ పాపం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు, పాపాన్ని సహించలేనివాడు. కాబట్టి ఇక్కడ చూస్తామంటే మన యొక్క పాపము దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరుస్తూ బైబిల్ అంతట్లో మనం చూస్తే ఆది కాండం నుంచి ఆయన పాపం చేసిన వారిని ఎవరిని కూడా ఆయన చూసి చూడనట్టుగా వెళ్ళలేదు. సరే, సొలొమోనైనా సరే, ప్రతి ఒక్కరిని ఆయన చూపిస్తూ వచ్చాడు, వారి ఆది కాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆయన ఎంతో ఇష్టపడి ఆయన చేసుకున్న ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి మిమ్మల్ని, మనకి తెలుగు యొక్క బైబిల్లో ఏంటంటే ఆయన వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాను అని రాయబడుతుంది.
పంపించేశాడు. ఇంకోటి పాపంలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన మనల్ని పంపించాల్సిన అవసరం లేదు. పాపం కలిగిన వాడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళలేడు. ఆదాములు పాపం చేసినప్పుడు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన్ని మనము ఎదుర్కొనలేము. కాబట్టి ఒకవేళ ఆయన పాపిని పరలోక రాజ్యంలోకి ఆయన ఒకవేళ పిలిచిన ఆయన యొక్క మహిమ ముందు ఆ పాపి ఆయన తట్టుకోలేదు. ఆయన యొక్క పరిశుద్ధత ముందు ఎవరు కూడా నిలబడలేదు. మనుషులు సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసము చేసేవాడుగా. సో మొట్టమొదటిగా పాపము దేవుడికి దూరంగా తీసుకెళ్తా ఉంటుంది. కాబట్టి రెండవదిగా పాపం వల్ల కలిగిన నష్టం ఏంటి అని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా. రెండవదిగా పాపము దేవుడు మనకిచ్చిన ఆత్మను, దేవుడు మనకిచ్చిన దీపము అది ఏమైపోయిందంటే చనిపోయింది. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు. అసలు ఆయన ఆత్మ లేనప్పుడు ఆత్మ అయిన దేవుడితో మనం ఎలాగ మాట్లాడగలం, ఆయన ఎలాగ ఆరాధించగలం? చాలా మంది సైంటిస్ట్ చెప్తా ఉంటారు జంతువులు కూడా మాట్లాడుకుంటా ఉంటాయి. మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగే దేవుడితో మనం మాట్లాడాలన్నా, దేవుడి మాటలు మనకు అర్థం అవ్వాలన్నా మనకి ఆత్మ అనేది, దేవుడిచ్చిన ఆత్మ అనేది ఉండాలి. కానీ పాపం వల్ల మన యొక్క ఆత్మీయమైన స్థితిలో మనం చనిపోయిన వారుగా భౌతికంగా అలా ఉన్నాం అంతే. పేషెంట్కి ఎప్పుడన్నా తల మీద యాక్సిడెంట్ అయినప్పుడు కోమాలో వెళ్ళిపోయాడు అంటారు. ఏంటి కోమా అంటే? బీపీ బాగానే ఉంటుంది, పల్స్ ఉంటుంది, అన్ని బాగుంటాయి, మీరు ఏ టెస్టులు చేసినా నార్మల్ ఉంటుంది. కానీ పిలిస్తే పలకడు, తల తెరిచి చూడు. అట్లా పెడితే ఎంతకాలమైనా ఈ రోజున మానవుడి యొక్క స్థితి అదే. దేవుని యొక్క మాటలకు స్పందన లేదు, దేవుణ్ణి చూడలేడు, దేవుడితో నడవలేడు, పేరుకి జీవించుచున్నాడు అనే మాట మాత్రమే. సో మొట్టమొదటిగా దేవుడి నుంచి, సన్నిధి నుంచి మనల్ని దూరపరిచేదిగా. రెండోదిగా మన ఆత్మీయమైన స్థితిని మనకి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని ఆ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిపోను. దేవుని యొక్క ఉగ్రత చాలాసార్లు మనం బైబిల్లో కొన్ని సూచనలు చూపించాడు. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో నోహు దినాల్లో ఆయన చూపించాడు. 40 రాత్రులు ఆయన వర్షాన్ని కురిపించాడు. సమస్త మానవాళి 8 మంది తప్ప ఎవరు కూడా జీవించారు. మనం చూస్తాం కొన్ని చిన్న చిన్న తుఫాన్లు వస్తేనే మన యొక్క స్థితి మారిపోతా ఉంటుంది. ఒక చిన్న తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో హుదూద్ తుఫాన్ మనం చూసాం. అక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు చెప్తూ వచ్చారు ఎంత భయంకరంగా ఉంది. మరి మన ఒక చిన్న తుఫాన్నే మనము తట్టుకోలేని మనము దేవుని యొక్క ఉగ్రతను ఎలాగ తట్టుకోగలం? అలాగే సొదొమ గొమొర్రా, అలాగే ఇశ్రాయేలు ఎంతో మంది బయలుదేరారు, కానీ అందరూ కానాను చేరలేకపోవచ్చు.
ఆయన సూచనలుగా మనం చూపిస్తూ వచ్చాడు. నా ఉగ్రత ఎలా ఉంటది అని. సో ఆయనకి విధేయుడు కాని వాడి మీద ఆయన ఉగ్రత చెప్తా ఉంది. నీలో నాలో కూడా అవిధేయత ఉంటే ఆయన ఉగ్రత మన మీద ఉంటా ఉంది. నాలుగోదిగా మనం చూసినట్టయితే దళితులకు రాసిన పత్రిక 7వ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. నాలుగోదిగా పాపం యొక్క పంటని మనము కోసేవాళ్ళుగా ఉంటా ఉన్నాం. ఒక మనిషి సిగరెట్ తాగితే దాని నష్టాన్ని పొందుకోవాల్సిందే. అతను మారిన మాత్రాన మళ్ళీ తిరిగి ఆ ఊపిరితిత్తులు నార్మల్ స్థితిలోకి రావు. ఒక మనిషి తాగుడికి బానిసైనప్పుడు అతను ఎవరు చెడిపోవాల్సిందే. కాబట్టి పాపంకి అనేకమైన పర్యవసనాలు ఉంటా ఉన్నాయి, నష్టాలు ఉంటా ఉన్నాయి. వాటిని మనం భరించాల్సిన అవసరం ఉంటా ఉంది. చాలాసార్లు ప్రభువు మన పాపాలను క్షమించేవాడిగా ఉన్నాడు, కానీ వాటి నష్టాల నుంచి చాలాసార్లు మనల్ని అనేక సార్లు అలాగే ఉంచేవాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే యొక్క నష్టాన్ని కొన్నిసార్లు మనం భరించాల్సిన అవసరం ఉంటా ఉంది. కాబట్టి ఒప్పుకో. ఐదవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:34. అందుకు యేసు ఆ పాపము చేయు ప్రతి వాడిను పాపమునకు దాసుడని ఏం చేస్తుందంటే దాస్యత్వంలోనికి చాలాసార్లు మనం బానిస తాగు ఇవే అనుకుంటా ఉంటాం. సిగరెట్ తాగటం. చాలా మందికి ఫోన్ అనేది ఒక బానిసత్వం. చాలా మందికి చాడీలు చెప్పడం అనేది ఒక బానిసత్వం. చాలా మందికి సీరియల్ చూడటం అనేది ఒక బానిసత్వం. నిన్ను తెలియకుండానే బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. దాచిపెడతా ఉంటే మన వర్ధిల్లని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళుగా. నాతో పని చేస్తే డాక్టర్ ఉన్నాడు నాతో పాటు. నాకన్నా 5 సంవత్సరాలు చిన్న. డాక్టర్స్ కి ఫ్రీగానే మనకి మందు మీటింగ్స్ లో, కాన్ఫరెన్సెస్. మనం కొంచెమే కదా అని తాగుతూ వచ్చేది. డాక్టర్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్, పూర్తిగా లివర్ పాడైపోతూ వచ్చింది. ఈ మధ్య లివర్ని మార్చడానికి కూడా ఖర్చు 50 లక్షలు. బానిసత్వంలోకి మనల్ని నడిపిస్తా ఉంటాం. అది ఏప్రిల్ రాసిన పత్రికలో అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టు చిన్నగా అనుకుంటా ఉంటాం. ప్రతి పాపం కూడా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. తుఫాను కూడా చిన్నగానే ఫస్ట్ చినుకులే పడుతుంది. కాబట్టి అది ముందుగానే మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చివరిగా పాపం వల్ల వచ్చే అతి పెద్ద నష్టాన్ని మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అదేంటంటే ఇది రెండవ అగ్నిగుండంలో, ఇది రెండవ మరణంగా ఉంటాము.
ఇదే నిత్య నరకం. మానవుడిని రక్షించడానికి సర్వోన్నతులైన దేవుడు ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయనకున్న అన్నిటినీ విడిచిపెట్టాడు. తను తాను వ్యక్తులుగా చేసుకుంటా వచ్చాడు. నువ్వు నేను మాత్రమే కాదు, సమస్త మానవాళి ఈ యొక్క రెండవ మరణాన్ని నుంచి తప్పించుకో. ఎందుకంటే మొదటి మరణం మనం తప్పించుకోలేదు. యేసుక్రీస్తు లాజరుని లేపాడు చనిపోయిన తర్వాత. మళ్ళీ లాజరు యాయిరు కుమార్తెని లేపాడు, మళ్ళీ అది లేపాడు. మళ్ళీ యేసు ప్రభువే లేపినా నువ్వు మళ్ళీ చనిపోవచ్చు. ఈ రెండవ మరణాన్ని ఆయన తప్పిస్తా ఉన్నాడు. అన్నిటికన్నా అతిపెద్ద నష్టం రెండవ మరణం, నిత్య నరక. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తా వచ్చాడు. కాబట్టి నువ్వు యొక్క పాపం యొక్క నాలుగు ఉంటా ఉన్నాయి. దేవుడి నుంచి మనల్ని దూరపరుస్తా ఉంటాం. మన యొక్క ఆత్మని స్థితిలోకి తీసుకెళ్తా ఉంది. దేవుడి యొక్క ఉగ్రత మీద పెట్టేదిగా ఉంటా ఉంది. ఏది విత్తుతామో దాన్ని కోసేవారుగా ఉంటా ఉన్నాం. మనల్ని బానిసత్వం తీసుకెళ్లేదిగా ఉంటుంది. అన్నిటికన్నా మనల్ని తీసుకెళ్తాం. ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడ్డాడు అనబడింది. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఏంటంట, జీవ గ్రంథంలో కనపడితేనే. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అంటే కుదరదు. మా నాన్నగారు పాస్టరు అంటే కుదరదు. ప్రతి ఆదివారం కుర్చీలు చాపలేసేది నేనే అంటే కుదరదు. కొన్ని సంఘాల్లో కుర్చీ వెనకాల పేరు ఉంటుంది, ఫలానా శాంసన్, ఫలానా అబ్రహాము ఇచ్చారు. ఎవరి పేరైతే జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనపడాలి అంటుంది. పాపము ఏం చేస్తుంటే నీ పేరుని తుడిపేస్తుంది, పేరుని చెరిపేస్తుంది. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రధానమంత్రి అయినా అవ్వచ్చు. ప్రధానమంత్రి పాత నిబంధనల రాష్ట్రాలకే. కాబట్టి పాపం యొక్క పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మనం ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నాం. ఇవన్నీ తెలిసి కూడా మనం ఏం చేయకూడదంట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనం పాపము లేని వారమని చెప్పుకొని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపము లేని వారమని చెప్పుకొనిన. క్రైస్తవుల్లో 2 లక్షణాలు. దేవుడి దగ్గరికి రాగాలని అన్ని ఒప్పుకుంటారు, మనుషుల దగ్గర మాత్రం ఒప్పుకోరు. దేవుడికి సారీ చెప్తారు, మనుషులు మాత్రం సారీ చెప్పమంటే నేను చెప్పనంట. మనం పాపము లేని వారమని చెప్పుకునే. ఎప్పుడు చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం? చాలాసార్లు దేవుడికి చెప్పం, ఆయనకి అన్ని తెలుసు కాబట్టి. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకునేది ఏమి. కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకుంటారు, మనుషుల దగ్గర మాత్రం అస్సలు ఇష్టపడం. నేను ఎందుకు తగ్గాలి? అసలు ఆ సారీ చెప్పడానికి కూడా ఒక రాత్రంతా ఆలోచిస్తారు, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా. కదా అసలు నేను చేయలేదంట. కొన్నిసార్లు చాలాసార్లు మనం ఆ ఊత పదంగానే నేను చేయలేదు అన్నావంటే నేను అనలేదు. సో పాపం వల్ల వచ్చే మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఒప్పుకోలేకపోవటం. అందుకే దేవుడికి ఒప్పుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. మీరు చూస్తే ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడే ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు?
అయిపోయి ఏమంటున్నాడంటే ఉన్నావు అని నువ్వు అడుగుతాం. ఎందుకు అడుగుతాం? మనకు తెలిసి కూడా వాడు ఒప్పుకుంటాడేమో అని. మనమే మానవులుగా ఎవరైనా తప్పు ఒప్పుకుంటే ఎంతో సంతోషపడతాం. మన పిల్లలు నేను చేశాను అంటే, వాడు చేయలేదు అంటా ఉంటే మనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఆదాంకి ఆయన మొట్టమొదటి ఏదైనా తోటలో ఆదాయం ఒప్పుకుంటాడు అని. దిగంబరిగా ఉండటానికి నీకు తెలిపిన వాడు ఎవడంటే, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. నాదేం లేదు తప్పు, నాది అసలు లేదు. అసలు ఇచ్చింది ఎవరు? నువ్వే. సో సగం తప్పు నీది కూడా, నువ్వు కూడా వాటా పంచుకోవాలి. ఈ స్త్రీ లేకపోయి ఉంటే నేను చాలా మంచోడు. అలాగే 4వ అధ్యాయము 9వ వచనం, యెహోవా నీ కప్పులేని హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడను. మళ్ళీ రెండో అవకాశం. కొడుకు కూడా మరి అదే వంశపారంపరం కాబట్టి మళ్ళీ అదే ఆన్సర్, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఒక మాటలో ఒప్పేసుకుని ఉంటే అయిపోయేది. నేను ఎరగను, నాకు తెలియదు. దేవుడు చాలాసార్లు మనల్ని అడుగుతూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఒప్పుకుంటావేమో. దేవుని యొక్క సేవకుల ద్వారా, ఆయన పిల్లల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఒప్పుకుంటావేమో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు ఒప్పుకుంటావేమో. కానీ చాలాసార్లు ఒప్పుకోలేని వారిగా ఉంటాము. మనలో బాగాలేదని మనము చెప్పుకునేలా మనం మనల్ని అబద్ధికులుగా మనం చేసుకునేవారుగా ఏమి లాభము. మరి ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? 1వ అధ్యాయము 9వ వచనం, ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఫస్ట్ ఆయన పాపాలు ఒప్పుకోవాలన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్తున్నాడు, మనకు గమనించట్లేదు. నేను నమ్మదగిన వాడిని. దాని అర్థం ఏంటి? మన పాపాలు ఎప్పుడైనా మనుషుల దగ్గర ఒప్పుకోండి, రేపు పొద్దున కల్లా పేపర్లు వస్తాయి. ఇంట్లో వాళ్ళ దగ్గరైనా, భార్య భర్త దగ్గరైనా ఒప్పుకోండి. 10 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ చెప్తాం. ఒక్కసారి కనుక మన మనుషుల దగ్గర ఒప్పుకుంటే మళ్ళీ ఎప్పటికీ వాళ్ళు మనల్ని నమ్మరు. ఇంట్లో వస్తువులు పోయినాయి అనుకోండి, నేనేమో 3 సార్లు ఒప్పుకున్నాను. 3సారి పోతే వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తారు? నా వైపు చూస్తారు. చేయలేదని చెప్పినా కూడా నా వైపు చూస్తారు. ఆయన అంటున్నాడు, నేను నమ్మదగిన వాడను. అందుకే మనుషుల యొక్క ఆలోచనలు ఆయనకు ఒక్కడికే తెలుసుకునేలాగా చేశాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఈ రోజంతా నేను ఆలోచించాను బయటకు వచ్చింది. ఎలా ఉంటుంది? బ్లడ్ టెస్ట్ చేయగానే మన కోపం ఎంత ఉందో తెలుస్తుంది. సగం మందికి అసలు పెళ్ళిళ్ళు లేవు. ఇంకే మనుషుడికి కూడా ఎంత దగ్గరైనా, ఎంత ఇదైనా, భార్య భర్త పక్క పక్కనే ఉన్న ఒకరి ఆలోచన ఒకరికి ఎప్పటికీ తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నీకు హామీ ఇస్తున్నాడు, ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా దగ్గర ఒప్పుకో, నేను నమ్మదగిన వాడిని. రెండోది ఆయన ఏం చెప్తున్నాడంటే,
క్షమిస్తాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? క్షమిస్తాను. ఎన్నిసార్లు 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 అంటే మన వయసు లెక్కేసుకోవాలి. ఎందుకంటే అన్నిసార్లు 30 రోజులు మనం ఒప్పుకుంటున్నాం కదా. మళ్ళీ అదే చేస్తాం. ఎన్నిసార్లు మనుషులు క్షమించరు అని అంటా ఉన్నాడు. నేను క్షమిస్తాను. ఆయన క్షమించడం మాత్రమే కాదు, ఇంకోటి చూస్తే క్షమించగల సమర్థత ఆయనకు ఒక్కడికే ఉంది. మనకు లేదు అసలు. మనకి ఎవరైనా ఇష్టం లేకపోతే మనం వాళ్ళ పక్కన కూర్చోలేం. వాడు ఎదురు పడితే వాడు వెళ్ళిపోతా ఉంటాం. వాడు ఫోన్ చేస్తే మనకి ఎంత బుద్ధి కాదు. కానీ ఆయన క్షమించగలడు. ఆయన క్షమాపణ ఎలాంటిది అంటే ఆయనతో పాటు ఇస్కరియోతు యూదా, ఆయన ఇస్కరియోతు యూదా అతన్ని పట్టిస్తాడని తెలుసు, ఆయన అమ్మి వేస్తాడని తెలుసు, జగత్తు పునాది వేయబడక ముందే తెలుసు. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన కాలు కడిగిన వాళ్ళు ఇస్కరియోతు యూదా కూడా అదే. అలాంటి సన్నివేశం మనకి అది జరిగితే మనం అసలు చేయగలం? కొంతమంది కొన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఫోన్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. మనం ఏంటంటే మనకు కొంచెం ఓపిక తక్కువ కదా, అది ఆఫ్ అయిపోయిందని తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి. సో వాడిని మనం జీవితంలో దగ్గరికి రాణిస్తాం, ఎప్పటికీ రాలేము మనం. కానీ ఆయన వాళ్ళతోనే భోజనం చేస్తాడు, వాళ్ళతోనే కూర్చుంటాడు. ఎట్లాగా? క్షమించే మనస్తత్వం కలిగి, క్షమించగలిగిన సమర్థత దానికి ఒక్కడికే ఉన్నదండి. ఈ లోకంలో ఇంకెవ్వరికి లేదు. క్షమించే గుణం లేదు, క్షమించే సామర్థ్యం లేదు. కాబట్టి ఆయన దగ్గరే మనము ఒప్పుకోవాలి. ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఆయన యొక్క పరిశుద్ధతను నీ మీద నా మీద ఆపాదిస్తూ ఉంటాడు. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆయన కనికరాన్ని పొందుకునేవాడుగా ఉంటాడు. అందుకే అసలు ఆయన యొక్క మాటల్లో ఆయన యొక్క సువార్తని ఆయన ఎలా ప్రారంభించాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అని. ఏం మరి ప్రారంభించాడు అంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పడాలి, రిపెంట్. ఆయన రిపెంట్ అంటా ఉంటాడు, మనమేమో మనుషులుగా రిపీట్ అంటాం. మళ్ళీ అదే చేస్తాం. మారు మనసు పొందుడి ఆయన ప్రకటింప అని లోకానికి వచ్చింది. దానికోసమే మన యొక్క పాపముల నుంచి మనం ఒప్పించాలి అని. ఎందుకంటే మానవుడిగా మనం ఒప్పుకోలేము, ఆయనే ఒప్పించాలి. ఆయనే మన యొక్క కఠినమైన హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చాలి. ఆయన వాక్యము మనను ఒప్పుదలలోకి, ఆయన వాక్యంలో అంత శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధిలో మనము ఉంటా ఉన్నాం. గడిచిన కాలం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మనం ఎట్లాగా మనము గడుపుతూ వచ్చాం. ప్రభువుని ప్రేమించే విషయంలో ఎలా, అసలు నిజంగా ప్రభు అంటే
ఇష్టమేనా? నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాను, 3వ సంవత్సరం నుంచి. కానీ నాకు ప్రభు అంటే ఇష్టం లేదు. నేను చాలాసార్లు నిద్రపోయేటప్పుడు రోజు చెప్పేవాడిని ప్రభా నువ్వంటే నాకు ఇష్టం లేదు, ప్రభా నువ్వంటే ఇష్టం. దాదాపు ఎన్నో సంవత్సరాలు చెప్పాను. ఎందుకు? దేవుడు యథార్థతని కోరుకునేవాడు. కానీ ఈ రోజున నేను ఆ మాట నేను చెప్పలేదు. ఆ మాట నేను ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడని నేను ఎంతో ఖచ్చితంగా నేను చెప్పగలను. కాబట్టి చాలాసార్లు మనం అది ఏదో అలా ఏదో ఒప్పేసుకుంటా ఉంటాం, కానీ ఖచ్చితంగా మనం ప్రభువుకి చెప్పాలి. ప్రభు మీద ప్రేమ లేకపోతే లేదు అని ఒప్పుకోవాలి. మనం చేసిన పాపములు తప్పిదాలన్నిటిని కూడా మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చాలాసార్లు ఒప్పుకోలు ప్రార్థన అంటే ఏదో అందరితో పాటే మనం ఏదో అట్లా ప్రభా పాపం చేస్తాం. కొంతమంది ఇంకా తెలివిగా ప్రభా ఏదైనా పాపం చేసి ఉంటే అంటే ఏం చేయలేదా ఈ సంవత్సరం అంటే ప్రభుకే ఎగ్జామ్ అనమాట. మళ్ళీ అది తీయాలి మొత్తం చేసి ఉంటే అంటే చేసినట్టు కూడా తెలియదు మళ్ళీ. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఏం ఒప్పుకోవాలి అని చూస్తే క్రైస్తవులుగా నేను గమనించింది ఏంటంటే ఎవరు కూడా బహిరంగంగా పాపం చేయరు. బహిరంగంగా పాపం చేయరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు ఉన్నాయంటే దాదాపు క్రైస్తవుల మీద కేసులు పెద్దగా ఏమి ఉండవు. మరి ఏం చేస్తారు? రహస్య పాపాలు. బహిరంగ పాపాలు ఏమి ఉండవు, రహస్య పాపాలు. ఎవరికి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు. అది చాలా మంది ఇంట్లో టీవీ చూడరు, ఆర్టీసీ బస్ ఎక్కితే చూస్తారు, అక్కడ ఎవరు ఉండరు. మన తప్పే ఉంది, బస్ డ్రైవర్ తప్పు అక్కడ కాబట్టి. అదవుతుందా? రహస్య పాపాలు అది నీకు ప్రభుకే తెలుస్తుంది, అది ఎవరు కూడా కనిపెట్టలేదు. ఏం చూస్తాము, ఏం చేస్తాము, ఏం మాట్లాడతాము అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. రెండవదిగా మనం దేవుణ్ణి ఏ విషయాల్లో బాగుపెట్టాము అని అనేది కూడా ఆలోచించుకో. ఆ విషయాల్లో మన యొక్క ఒప్పుదలని చూపించాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ ఎటువంటి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత? అసలు కొంతమంది అసలు పుట్టినప్పుడే బైబిల్ కొనేది, మళ్ళీ అసలు కొనరు. అంటే ఆ చినిగిపోయినా ఏదైనా ఇంకా చినిగిపోతే మంచిది అనుకుంటారు, చదివే టైం తగ్గిపోద్ది కదా. చదివి చీర కొనమంటే 10,000, 20,000, 30,000. అదవుతుంది. నేను చాలాసార్లు తల్లిదండ్రులు కూడా గమనిస్తాను, పిల్లలకి ఏదైనా పుస్తకాలు కావాలంటే 10,000 అయినా 20,000 అయినా. మా మెడికల్ బుక్స్ అలాగే ఉంటాయి, 10,000, 20,000, 30,000 కూడా వెంటనే కొంటారు. దేవుడికి సంబంధించిన పుస్తకాలు కొనాలనుకో అమ్మో 2,000, 3,000 అంటారు. దేవునికి ఇచ్చే వాక్యానికి ఇచ్చే ప్రార్థన విషయంలో మనం దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి. నాలుగవదిగా సమాధాన విషయంలో అసలు మనం నిజంగా సమాధాన పరిచే వాళ్ళమైనా లేదా గొడవలు పెట్టేవాళ్ళం? అసలు ఈ సంవత్సరం ఎంతమంది మనం అసలు సమాధాన పడ్డాం? లేదా ఇంట్లో లేదా బయట ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎన్నిసార్లు మనం దాన్ని సమాధానంగా మార్చాం? ఇంకా చేసామా?
కొంతమంది పెద్దది చేయటం వల్ల సరదా బాగుంటుంది. ఇంకా చూస్తా ఉంటే ఇంకా మన యొక్క పని స్థలాలు లేదా బయట కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది మనం గమనించుకోవాలి. మన యొక్క ఒప్పందాన్ని ఇంకా అన్నిటిగా ఆయన రహస్య పాపాల్లోకి ఇంకా రహస్యమైన పాపం ఏంటంటే గర్వం. సో క్రైస్తవుల్లో కనిపెట్టడం చాలా క్రైస్తవులు వంగి వంగి చెప్తారు, చాలా కష్టం. తెలియని గర్వం, అదొక వీళ్ళేంటి నాకు చెప్పేది అనుకుంటారు. మన ఏదైనా వాక్యం చెప్తే మనకు 4 చెప్తారు, అంతేగాని తప్పు మాత్రం గర్వం. ఇంకా ఏంటి అని చూస్తే దేవుడు మనకిచ్చిన వాటిని మనం ఎట్లా వినియోగిస్తున్నాం. అసలు దేవుడు నువ్వు నీ సొత్తు కాదు, అసలు మనమే ఆయన సొత్తు కాదు. మనకి ఇచ్చిన డబ్బు కానీ వస్తువులు కానీ ఎట్లా ఖర్చు పెడుతున్నాం. కొంతమంది అసలు విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. నాకు చాలా ఆశ్చర్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది విచ్చలవిడిగా. సో వీటన్నిటి విషయాల్లో ప్రభు మనల్ని అడిగేవాడుగా, ఆయన పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన చూసి చూడనట్టు ఉండడు. నేనైతే ఉంటాను, నేను మనిషిని కాబట్టి మా పిల్లలు తప్పు చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళు చేస్తే ఒకలాగా ఉంటాను. ఆయన అట్లాగా ఉండేవాడు. కాబట్టి మనం ఒప్పుకోల్లోకి వచ్చినప్పుడు దేని గురించి మనం ఒప్పుకుంటున్నాం, ఎందుకు ఒప్పుకుంటున్నాం అనేది మనం తెలియాలి. రెండోది అక్కడ ఒక మాట చెప్పాడు, ఒప్పుకొని ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. మరి సంవత్సరం మారుతా ఉన్నప్పుడు నిజంగా అసలు విడిచిపెట్టడానికి ఇష్టమేనా? అసలు ఇష్టం లేనప్పుడు అసలు ఇంక ప్రార్థనే వృధా. వృధా ప్రార్థన, అది ఇంకా మోసం చేస్తుంది. కాబట్టి నువ్వు ఒప్పుకోలు ప్రార్థన చేసే ముందు నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే విడిచిపెట్టి వచ్చారు ఆయన దగ్గర. కొంతమంది నేను కాసేపు ఆగి వస్తానన్నప్పుడు నువ్వు వద్దులే, అవసరం లేదులే అన్నాడు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడవు. అది నువ్వు ఇష్టపడకుండా ఎన్నిసార్లు ఒప్పుకోలు చేసినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఒప్పుకోలు ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.